ఎంతో రుచిగా ఉండేటువంటి రాగి దోశ రెసిపీని షేర్ చేస్తున్నానండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. 2 రకాలుగా మనకి బావుంటుంది. దాని గురించి నేను మినపగుళ్ళని ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ మినపగుళ్ళని. ఇంకా అది నానిన తర్వాత నేను మిక్సీ జార్‌లో వేసుకొని సరిపడా వాటర్ వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో హాఫ్ గ్లాస్ నేను మినపగుళ్ళు తీసుకున్నాను కదండీ! ఇదే గ్లాస్‌తో 1 ½ గ్లాస్ రాగి పిండి వేస్తున్నాననమాట. మీరు మినపగుళ్ళతో పాటు రాగులను కూడా నానబెట్టుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత చేత్తో మొత్తం కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. తర్వాత సరిపడా వాటర్ వేసుకొని ఇంకా మనం కలుపుకొని మూత పెట్టేసి పులియ పెడతాం అనమాట 6 అవర్స్ పాటు. అంటే నైట్ మనము పిండి రుబ్బుకుంటే మార్నింగ్ వేసుకోవడానికి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీరని టీ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. తర్వాత 7, 8 వెల్లుల్లి రెబ్బలు, ఓ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి. అదే విధంగా నేను చింతపండు బదులుగా మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. మీరు మామిడికాయ ముక్కల ప్లేస్ లో చింతపండు కూడా